అమ్మాయి గారు, మీకు చెప్పడం మర్చిపోయాను. మొన్న రాత్రి ఆ అమ్మాయి దొంగచాటుగా వెళ్ళి ఒకరిని కలిసింది. నేను పట్టుకుందామని ట్రై చేశా, కానీ వాడు కారులో వెళ్ళిపోయాడు. చీకట్లో అంత క్లియర్గా కనిపించలేదు. వాడు వీడే అనిపిస్తుంది. ఇందాక వాడు తప్పించుకుంటూ ఉంటే వాడి ఫేస్ చూశాను, కాబట్టి వాడిని పట్టుకోవడం అంత కష్టమేం కాదు. పోనీ ఈ వీడియోలు నాన్నకు చూపిస్తే ఈ అమ్మాయికి ఆ దొంగకి సంబంధం ఉన్నట్టు తెలుస్తుంది కదా రాజు. అలా చేయడం కరెక్ట్ కాదు అమ్మాయి గారు. అలా చేస్తే అసలు వాళ్ళు ఏం ప్లాన్ చేశారో తెలుసుకోలేం. ఈ అమ్మాయి ప్లాన్ ఏంటి, ఈ అమ్మాయితో ఇలా ఎవరు చేయిస్తున్నారో తెలుసుకోవాలంటే వాడిని పట్టుకోవడం మనకు అవసరం. మరి ఇప్పుడు నాన్నకేం చెప్తావు రాజు? పదండి అమ్మాయి గారు. కోమలి, రాజు ఒంటరిగా ఉంటేనే వదిలిపెట్టాడు. అలాంటిది ఇప్పుడు రాజుకి సీఎం తోడుగా ఉన్నాడు. వాడు తప్పించుకోవడం చాలా కష్టం. వాడిని కొంచెం జాగ్రత్తగా ఉండమని చెప్పు. నేను చూసుకుంటాను. పెద్దయ్య, సీసీటీవీ కెమెరాలో వాడి ఫేస్ క్లియర్గా కనబడడం లేదు, కానీ వాడిని ఎక్కడో చూసినట్టు అనిపిస్తుంది. వాడిని నేను ఖచ్చితంగా పట్టుకుంటాను. సరే రాజు, వాడిని మాత్రం వదిలిపెట్టుకో. పోనీలే, ఇది ఒకందుకు మంచిదే. ఎక్కడికి వెళ్ళావురా? అది నిన్నేరా అడుగుతున్నాను, ఎక్కడికి వెళ్ళావు? అది మమ్మీ, రాత్రి నీకు తేలు కుట్టింది కదా, ఏం కాకూడదని గుడికెళ్ళి మొక్కుకున్నాను. రాత్రంతా గుళ్ళోనే ఉండి జాగారం చేశాను మమ్మీ. అవునా? నా బంగారమే, నా బంగారమే. థ్యాంక్ యూ మమ్మీ. విన్నారా నా కొడుకు ఎంత మంచోడు? మమ్మీ, మమ్మీ ఏంట్రా మమ్మీ? అసలు ఈ మమ్మీ మీద నీకు కొంచెమైనా ప్రేమ ఉందా? అదేంటి మమ్మీ అలా అంటున్నావు? నువ్వంటే ప్రేమ కాదు, ప్రాణం. నేను నీ ప్రాణం అయితే ఆ రూపా మందారం రాత్రి నా ప్రాణం తీస్తుంటే నువ్వెక్కడ దాక్కున్నావురా? చెప్పు. ఇంట్లో ఇంతమంది ఉండి, ఇంత సెక్యూరిటీ ఉండి, ఒక సీఎం ఇంట్లోకే వాడు దర్జాగా దొంగతనానికి వచ్చి వాడు తప్పించుకున్నాడంటే ఏమనుకోవాలో అర్థం కావట్లేదు అన్నయ్య. దీని మీద ప్రతిపక్షాల వాళ్ళు ఇంట్లోనే దొంగ పడితే పట్టుకోలేని సీఎం రాష్ట్రంలో జరిగే అన్యాయాల్ని ఎలా ఆపుతాడని చెప్పి నానా రాద్ధాంతం చేస్తున్నారు. మొత్తం అందరూ ఇదే టాపిక్ మాట్లాడుకుంటున్నారు. అసలు ఇలాంటి సీఎం మనకి అవసరమా అని ఎగతాళిగా మాట్లాడుతున్నారన్నయ్య. ఎలా అయినా ఆ దొంగని పట్టుకోవాలన్నయ్య. ఇంత మాట్లాడుతుంటే ఏం మాట్లాడవేంటన్నయ్యా? ఏం ఆలోచిస్తున్నావు? ఏం లేదు చంద్ర, జరిగిందంతా చూస్తుంటే వచ్చిన వాడికి మన ఇంట్లో పిన్ టు పిన్ తెలిసే వచ్చాడనిపిస్తుంది. అంటే వాడికి మన ఇంట్లో ఉండేవాళ్లే ఎవరో సహాయం చేశారనిపిస్తుంది.
ఎవరై ఉంటారు? ఈ విషయాన్ని సూర్యప్రతాప్ చాలా సీరియస్ గా తీసుకున్నట్టున్నాడు. అశోక్ దొరికాడు అంటే జీవితంలో బయటికి రాకుండా చేస్తారు. ఇప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు నీ కళ్ళు చల్లబడ్డాయా? చూసావా, నీ కారణంగా నా తమ్ముడు ఇంట్లో వాళ్ళందరి మీద అనుమానపడుతున్నాడు. అందరం దొరికిపోయేలా ఉన్నావు. ఏదేమైనా ఆ అశోక్ని మాత్రం నా తమ్ముడు అస్సలు వదిలిపెట్టాడు. విజయాంబిక గారు, అశోక్ ఏం కాకూడదు. అశోక్ ఏమైనా అయితే నేను తట్టుకోలేను. ఇంకెప్పుడు మీరు చెప్పింది కాదనను. ప్లీజ్ అండి, ఏదో ఒకటి చెయ్యండి. సర్లే, నువ్వేం కంగారు పడుకో. ముందు అశోక్ని బయట తిరగకుండా ఉండమని చెప్పు. వీలైతే మన ప్లాన్ వర్కౌట్ అయ్యే వరకు ఈ రాష్ట్రాన్ని వదిలి వెళ్ళిపోమని చెప్పు. ప్రస్తుతానికి నందు ప్రాణాలు కాపాడుకోవాల్సిన బాధ్యత అశోక్ మీద మాత్రమే ఉంది. అశోక్ని జాగ్రత్తగా ఉండమని చెప్పు. హ్మ్.